ఆయన నాయకత్వంలో అలాగే పాదయాత్రలో యువగళం పాదయాత్రలో శ్రీ లోకేష్ గారు ఇచ్చిన అనేక ప్రాంతాల్లో తెలుసుకున్న విషయాలతోటి కలిపి ప్రజాగళం యువగళం ద్వారా వచ్చిన అనేక వినతుల్ని కూడా స్వీకరించి మా యొక్క శాఖ ద్వారా వాటిని సరిచేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమంలో ఇవాళ దేవాదాయ శాఖ పనిచేస్తుంది. అలాగే ఈ రోజు ముఖ్యంగా మొదటిది ఎన్నికల ప్రణాళికలో ఎన్డీఏ కూటమి నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు గాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాని మోడీ గారి ఆశీస్సులతో ఇచ్చినటువంటి ఆ ప్రణాళికలో ధూపదీప నైవేద్యాలకి 50,000కు లోపు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలకి ప్రతి నెల గతంలో 5,000 రూపాయలు ఇస్తుంటే దాన్ని 10,000 రూపాయలుగా పెంచుతామని చెప్పి హామీ ఆనాడు ఎన్నికల్లో ప్రచారంలో చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మొదటి ఫైల్ ని ఇటీవలనే కమిషనర్ ఎండోమెంట్ కార్యాలయానికి వెళ్లినప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రభుత్వ